సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సినిమాను పాన్ ఇండియా స్థాయికి ఎలా తీసుకెళ్లాలి, ఎలా జనాల్లోకి తీసుకెళ్లాలో చేసి చూపించాడు రాజమౌళి. అనిల్ రావిపూడి లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం పాన్ ఇండియా మూవీ కాకపోయినా ప్రమోషన్ ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. సినిమాకు ఎలా బూస్టప్ ఇస్తున్నాడో ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి సినిమా ప్రమోషన్స్ లో వెంకటేష్ మూవీ చేస్తున్న సందడి అంతా ఇంత కాదు. ఒక్కో పాటకి ఒక్కో కాన్సెప్ట్ తో వచ్చి సినిమాను ఆడియన్స్ లోకి ఇంజెక్ట్ చేసేస్తున్నాడు దర్శకుడు. త్వరలో రిలీజ్ అయ్యే 3వ పాటని వెంకటేష్ తో పాడించాడు. హీరో పాడిన పాటకి హైప్ తీసుకొచ్చేలా అనిల్ తనదైన స్టైల్లో తీసిన వీడియో ఎంటర్టైన్ చేస్తోంది. ఈ పాటని తనే పాడతానంటూ వెంకటేష్ వెంటపడి మరీ డైరెక్టర్ ని విసిగించడం, దీంతో అనిల్ భీమ్స్ కి ఫోన్ చేసి హీరోతో పాడించమని చెప్తాడు. ఇలా థర్డ్ సాంగ్ వీడియో సరదాగా సాగింది. సంక్రాంతి బరిలో 3 సినిమాలు వస్తున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ పోటీ పడుతున్నాయి. వీటిని తట్టుకొని నిలబడ్డానికి సంక్రాంతికి వస్తున్న ప్రమోషన్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు దర్శకుడు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైంలోనూ ఇలాగే వీడియో రిలీజ్ చేసి రమణ గోగులకు గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు అనిల్. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు 7 సినిమాలు తీస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రమోషన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే రిలీజ్ అయిన 2 పాటలు కూడా చార్ట్ బస్టర్స్ కావడంతో వెంకీ పాడిన పాట ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. వెంకటేష్ పాడడం కొత్తేమీ కాదు. ఫస్ట్ టైం గురు సినిమాలో జింగిడి జింగిడి సాంగ్ పాడాడు. సంతోష్ నారాయణ్ వెంకీలోని సింగర్ ని బయటకు తీసుకురాగా ఈసారి భీమ్స్ మ్యూజిక్ డైరెక్షన్ లో పాడాడు. హీరో పాడితే ఆ సినిమాకి ఎక్స్ట్రా ప్రమోషన్ వచ్చింది.